భయ్యా సన్నీ యాదవ్ గురించి అందరు తెలిసిందే కదా. కొత్తగా చెప్పడానికి ఏం లేదు. భయ్యా సన్నీ యాదవ్ అనేది ఫేమస్. ఎందుకంటే అతను ఒక ప్రపంచ యాత్రికుడిలాగా బైక్ వేసుకొని రైడ్ చేస్తూ ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉంటాడు. అన్ని దేశాలు తిరుగుతూ ఉంటాడు. అదేవిధంగా పాకిస్తాన్ కూడా వెళ్ళడం జరిగింది. సో మొత్తానికి ఏం జరిగింది, మన వార్ టైంలో పాకిస్తాన్కి వెళ్ళి రావడం వల్ల తనపై ఒక నిందైతే పడింది. అది నిజమైంది అనేది ప్రభుత్వం తెలుస్తుంది. సో మొత్తానికి తను పాకిస్తాన్ వెళ్ళేసి వచ్చి దుబాయ్ నుంచి చెన్నైకి రాగానే చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకుంటూ అనలేము. గతంలో అదుపులో తీసుకుంటూ అని అన్నాం, కానీ ఇప్పుడు మనం అదుపులో తీసుకున్నాం చెప్పలేము. ఎందుకంటే అసలు ఎవరు తనని తీసుకెళ్లారు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇప్పుడు అటు ఎన్ఐఏ అధికారికంగా అయితే వాళ్ళు చెప్పలేదు, ఎప్పుడు కూడా ఇప్పటివరకు కూడా అధికారికంగా చెప్పలేదు. మరి వాళ్ళు తీసుకెళ్లారా, లేదంటే వాళ్ళ ఫాదర్ అన్నట్టు మా కొడుకుని సరే ఎన్ఐఏ వాళ్ళు తీసుకుంటే ప్రాబ్లం లేదు, ఎన్ఐఏ వాళ్ళు అదుపులోకి తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు, నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నాకేం భయం లేదు. కానీ నిజంగా ఎన్ఐఏ వాళ్ళు కనుక అదుపులోకి తీసుకోకపోతే మరి నా కొడుకుని ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరైనా ఎత్తుకెళ్ళారా, ఏదైనా చేశారా? సో దీనిపైన వాళ్ళు చాలా సీరియస్గానే వాదించడం అయితే జరిగింది. మా కొడుకుని నిజంగా ఎన్ఐఏ తీసుకెళ్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇన్కేస్ కనుక ఎన్ఐఏ తీసుకెళ్ళకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారనేది మాకు డౌట్ వస్తుంది అనేసి అన్నారు. సో తను కిడ్నాప్ అయినాక దాదాపు నెల రోజులు, కిడ్నాప్ అని చెప్పలేం, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. నెల రోజులు జరిగింది. సో నెల రోజుల్లో చాలా మంది కూడా చాలా సోషల్ మీడియాలో అయితే స్టేట్ మీడియాలో అయితే ఏది స్టేట్ మీడియాలో, స్ట్రీమ్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా, శాటిలైట్ ఛానల్లో కూడా భారీ ఎత్తున ఎలా అంటే నిజంగా తను ఒక నిజంగా స్పయ్యా, పాకిస్తాన్కి ఏమైనా గూఢచారిగా పనిచేస్తున్నాడు, జ్యోతి మల్హోత్రా లాగా తిని కూడా అదే పని చేస్తున్నాడు. జ్యోతి మల్హోత్రాతో కూడా కలవడం జరిగింది, నా ఛాన్సాల ఫోన్ చేయడం జరిగింది. సో ఈ ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది. సో ఇంకా అది కాకుండా సోషల్ మీడియాలో కూడా ఏమొచ్చిందంటే విచారిస్తున్నారు. సో జ్యోతి మల్హోత్రాకు జస్ట్ నేను పాకిస్తాన్కి వెళ్ళడానికి ప్రయత్నించాను, దానికోసమే కాల్ చేశానని ఎన్ఐఏకి ముందు చెప్తున్న భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పారు. సో అవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కు, నిజమా, ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా అటు ఫ్యాన్స్కి, భయ్యా సన్నీ యాదవ్ ఫ్యాన్స్కి, ఇటు జనాలకు, ఎందుకంటే దేశానికి సంబంధించింది కాబట్టి చాలామంది కూడా భయపడుతున్నారు, కోపం వస్తుంది. సో నిజంగా జ్యోతి మల్హోత్రా లాగా ఏమైనా తప్పు చేశారో, తప్పు చేస్తే మాత్రం వీడికి దేశద్రోహి కాబట్టి కంపల్సరీ అలాంటి శిక్ష పడాలి అని కొంతమంది అనుకుంటున్నారు. ఒకవేళ తప్పు చేయకపోతే ఆ నింద ఇస్తున్నారు కదా, మరి ఆ నింద నుంచి ఎలా బయటపడతారని కొంతమంది అనుకుంటున్నారు. మొత్తానికి సరే ఎన్ఐఏ అదుపులో తీసుకుంది అనుకుందాం కొద్దిసేపు, మరి వదిలేసినప్పుడు ఏదో క్లీన్ షీట్ అయితే ఇస్తారు కదా, ఎందుకు వదిలేశారు? ఒకవేళ నిజంగా వదిలేశారంటే క్లీన్ షీట్ కాబట్టి బయటకు వచ్చి ఉంటారు. సో ఇదంతా జరుగుతుండగా ఈ తిన పైన చాలా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. అది కాకుండా యూట్యూబర్లు కూడా చాలా మంది దీని మీద ఒక న్యూస్ లాగా, అంటే ఒక స్టోరీ ప్యాకేజ్ లాగా చేయడం జరిగింది. సో ఇలా జరిగింది, అలా జరిగింది, జ్యోతి మల్హోత్రాతో కలిసిండు, సో వీళ్ళందరూ ఒక టీం లాగా ఏర్పడ్డారు, సో వీళ్ళకి ఏదైనా లావాదేవీలు వచ్చినాయా, ఈయన బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏంది కథ, ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులన్నీ. సో అది కాకుండా పాకిస్తాన్ వెళ్ళి మతం గురించి మాట్లాడారు. సో ఇంకేదైనా లింక్ ఉందా అనేది కూడా చాలా మంది చాలా రకాలుగా, ఇటు డిపార్ట్మెంట్ ఎంత చేస్తుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మొత్తం భారీ ఎత్తున వీళ్ళైతే క్వశ్చన్స్ ఆన్సర్స్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పడం, చాలామంది కామెంట్స్ చేయడం అలా జరుగుతుంది. సో సడన్గా 1 month అయినాక మన ముందు ప్రత్యక్షమయ్యాడు భయ్యా సన్నీ యాదవ్. సరే ఈ చాప్టర్ ఇలా ఉంటే భయ్యా సన్నీ యాదవ్ రాకముందుకు అసలు ఏం జరిగింది అనేది ఇష్యూ ఇదంతా. సో వీళ్ళు చాలామంది మాట్లాడడం, తను నిజంగా ఏదన్నా అంటే వాళ్ళ ఫాదర్ అయితే డెఫినెట్గా చెప్పడం జరిగింది, మా కొడుకుని ఎవరైనా కిడ్నాప్ చేశారు అనేది నాకు ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది, అది మీరే చెప్పాలి అనేసి చాలా గట్టిగా చెప్పిండు. మరి అదే నిజమైంది అనుకుంటున్నాను నేను మేబీ, ఎందుకంటే ఎన్ఐఏ ఒకవేళ రిలీజ్ చేసి ఉంటే, బయటకు వదిలేసి ఉంటే ఏం తప్పు లేకపోతేనే వదిలేస్తారు. మరి అదేంది ఇప్పుడు నిజంగా అధికారికంగానైతే ఎన్ఐఏ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు, ఎలాంటి మేము అంటే ఏది బయటికి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. సో అలాంటప్పుడు వాళ్ళు తీసుకెళ్లారనేది ఒక క్వశ్చన్ మార్క్. మరి నెల రోజులు ఎట్టుపోయాడు, అటు బెట్టింగ్ యాప్, భారీ ఎత్తున బెట్టింగ్ యాప్ చేశాడు ఈయన, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడు. మరి వాళ్ళకి ఏదైనా థ్రెట్గా ఉంటుందని వాళ్ళే కిడ్నాప్ చేశారా, లేదు అంటే అది కాకుండా మళ్ళీ ఏమైనా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ ఈయన భయపడి వెళ్ళిపోయాడా? సో అలా చాలా కారణాలు ఉన్నాయి మొత్తానికి, ఎందుకు ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళాడు, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదా డబ్బు కోసం ఎవరైనా కిడ్నాప్ చేసి బెదిరించారా, లేదా ఈ బెట్టింగ్ యాప్ వల్లనే వాళ్ళు బెట్టింగ్ యాప్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు మన భయ్యా సన్నీ యాదవ్ని తీసుకెళ్లారా అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సరే ఏదిలా ఆయన పక్కన పెడితే
ఈ 1 month డిస్కషన్ ఏం జరిగింది, సో ఇలా మొత్తానికి ఇదైతే ముగిసింది. సరే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వచ్చి సింహాచలం దగ్గర ఉన్న ఫొటోస్ పెట్టడం జరిగింది, ఐఎమ్ కమ్ బ్యాక్ అని. సో నేను వెనక్కి వచ్చేసాను, అజ్ఞాతంలో నుంచి బయటికి వచ్చాను అని ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో పోస్ట్ పెట్టే కల్లా అందరు షాక్ అయ్యారు. అరే భయ్యా సన్నీ యాదవ్ ఎక్కడ వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవరు మరి నెల రోజులు ఎటు పోయాడు అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అది